నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో రైతులు మహాధర్నా చేపట్టారు. గోదావరి వరద ముంపునకు గురైన 9 గ్రామాల రైతులు మహాధర్నా నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ తో వేల ఎకరాలు పంటలు నష్టపోయామని, రైతుల భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింగరావు తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా పట్ట భూములు మునిగిపోలేదు, పట్ట భూములు మునిగిపోలేదు. గతం 83, 84 వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పంట పండింది. పోషంపాడు అక్కడ 42 గేట్లు ఎత్తివేశారు. కానీ ఈ రోజు చూస్తే మరి ఎందుకు ఎత్తివేయలేదు? 1,30,000 క్యూసెక్ వాటర్ వస్తే కింద 30,000 వాటర్ వదిలిపెట్టిండ్రు. దాన్ని చేయబట్టి అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు మీరు అలా చేసిండ్రు? మీరు మంత్రులకు భయపడ్డారా? ప్రభుత్వానికి భయపడ్డారా? రైతులకు కళ్ళు కలవలేదా? ఈ భూములు కలవలేదా? ఇక నవపేట భూములు కలవలేదా? కింద ఉన్న ఖమ్మం పోవడానికి అక్కడ మునిగిపోతాయట. అక్కడ మంత్రులు తుమ్మనాయేశ్వర ఆర్డర్ ఇచ్చి ఇక్కడ మాకు కూడా మరి నీళ్లు ఆపినని సంఘటన తెలిసింది. ఎందుకంటే రైతులకి మునిగిపోయే కారణం అంటే ముఖ్యంగా ఆ ఉద్దేశం చేయబట్టే ఈ రోజు